ఏకాదశి నాడు తండ్రి తద్దినం వస్తుంది, మానేయకూడదు. ఏకాదశి కంటే తద్దినమే ముఖ్యం. ఏ కార్యం మారినా పితృకార్యం మానకూడదు, దాన్ని వాయిదా వేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ వాయిదా వేసినా పర్వాలేదు, చేసుకోవచ్చు. పితృకార్యాలు వాయిదా వేయకూడదు, ఖచ్చితంగా ఆ రోజునే చేయాలి. బ్రాహ్మణులు కాదు, అందరూ చేయాలి. ఎవరికి ఉండే విధానం వారికి ఉంటుంది. మీ పురోహితులను అడిగితే చెప్తారు. స్వయంపాకం ఇచ్చేస్తారు ఒక ఆయన్ని పిలిచి. ఆ రోజు తండ్రి పోయిన రోజునే ఆ తిథి సమయానికి ఆయన్ని పిలిచి కాళ్ళు కడిగి కూరగాయలు దుంపలు అవి పెట్టి ఏదో 100-200 దక్షిణ కూడా పెట్టేసి ఇచ్చేసి ఆయన సంతోషపెట్టి పంపితే పితృదేవతలు ఆనందిస్తారు. మన ఆస్తులన్నీ బాగుంటాయి, మన వంశాలు వృద్ధి చెందుతాయి. ఏడాదికి ఒక్కరోజు తల్లికి తండ్రికి కేటాయించలేమా? అంత బిజీగా ఉన్నావా? పోయిన తల్లి తండ్రికి ఒక్కరోజు కేటాయించడం, ఇద్దరికి చెరో రోజు. అది కూడా చేయకపోతే అలాగా? దీనికి కులమేమిటండి? అందరూ చేయాలి, అందరూ చేయాలి, మొహమాటమేలా. అంతేకాదు ఇంకో మాట, అందరూ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూస్తున్నా, స్త్రీలు కూడా తండ్రికి తల్లికి తర్పణం ఇవ్వచ్చు.